వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో మొత్తానికి ఈ బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. సో మొత్తం వ్యయం వచ్చేసి 3,04,965 కోట్లుగా ఈసారి మనకి 2025-26 రాష్ట్ర బడ్జెట్ ని మొత్తం వ్యయంగా పరిగణించడం అనేది జరిగింది. అలాగే రెవెన్యూ వ్యయం దాదాపుగా 2,26,982 కోట్లుగా రెవెన్యూ వ్యయాన్ని చేయడం అనేది జరిగింది. అలాగే మూలధన వ్యయం వచ్చేసి మనకి దాదాపుగా 36,504 కోట్లుగా ప్రతిపాదించడం అనేది కూడా జరిగింది. సో 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలించిన చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకి సమర్పించడం అనేది జరిగింది. తెలంగాణను ప్రగతి బాటలో నడిపించేందుకు మీ మద్దతు అవసరం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి మనకి ఈ సంవత్సరం అంటే 2025-26 బడ్జెట్ చూసుకున్నట్టయితే 3,04,965 కోట్లు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి దేనికి ఎంతవరకు కేటాయిస్తున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి శాఖల వారీగా బడ్జెట్ దేనికి ఎంత కేటాయించారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి అంటే రైతులకు కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 6 పథకాల విషయంలో కావచ్చు, దేనికి ఎంత కేటాయిస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే రైతు భరోసా. సో మనకి ఇంతకు ముందు రైతు బంధు ఉండే. సో రైతు భరోసాకు వచ్చేసి 18,000 కోట్లు. సో రైతు భరోసా కింద శాఖల వారిగా కేటాయింపులు రైతు భరోసా కింద 18,000 కోట్లు రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. అలాగే విద్యారంగానికి సంబంధించి దాదాపుగా 23,108 కోట్లు ప్రతిపాదించారు. అలాగే పౌర సరఫరాలకు సంబంధించి 5,734 కోట్లు. పశు సంవర్ధక సంబంధించి చూసుకున్నట్టయితే 1,674 కోట్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే ఎస్టీ సంక్షేమం కోసం 17,189 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించారు. అలాగే ఎస్సీ సంక్షేమం కోసం దాదాపుగా 40,232 కోట్లు కేటాయించడం అనేది కూడా జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి శిశు సంక్షేమ శాఖకు వచ్చేసి 2,862 రూపాయలు కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు వచ్చేసి 31,606 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. సో ఈసారి పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా ఉన్నందువల్ల పంచాయతీరాజ్ శాఖకి బడ్జెట్ లో ఎక్కువగా కేటాయించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అటు విద్యారంగం తర్వాత హైయెస్ట్ అనేది చూసుకున్నట్టయితే మనకి పంచాయతీరాజ్ కి 31,606 కోట్లు కేటాయించారు. అలాగే కార్మిక శాఖకి సంబంధించి 900 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాగే పురపాలకి సంబంధించి ఇక్కడ 17,677 కోట్లు. అలాగే వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ విద్యారంగంలో 23,000 కోట్లు కేటాయించారు. అలాగే వైద్య రంగానికి సంబంధించి 12,393 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ వైద్యం రైతులకి ప్రధాన పీట ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా విద్యారంగానికి 23,000 కోట్లు కేటాయిస్తే వైద్య రంగానికి 12,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాగే రైతు భరోసా కింద 18,000 కోట్లు కేటాయించారు. తర్వాత
సంక్షేమం కోసం కావచ్చు, ఎస్సీ సంక్షేమం కోసం కూడా, ఎస్టీ సంక్షేమం కోసం 17,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీ సంక్షేమం కోసం 40,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమానికి దాదాపుగా 40,000 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తర్వాత పురపాలకకి ఎక్కువగా కేటాయించడం అనేది జరిగింది. పంచాయతీరాజ్ శాఖకి 31,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. తర్వాత విద్యుత్ రంగం చూసుకున్నట్టయితే విద్యుత్ రంగానికి 21,221 కోట్లు, ఎందుకంటే 200 ఫ్రీ కరెంట్ కూడా ఇప్పుడు దీంట్లోనే ఉంది కాబట్టి ఆ విధంగా విద్యుత్ రంగానికి 21,000 కోట్లు కేటాయించారు. అలాగే ఐటీ రంగానికి సంబంధించి చూసుకున్నట్టయితే 774, పరిశ్రమలకి సంబంధించి చూసుకున్నట్టయితే 3,527, మైనార్టీ సంక్షేమ శాఖ కింద దాదాపుగా 3,591 కోట్లు కేటాయించారు. చేనేత రంగానికి 371 కోట్లు. అలాగే బీసీ సంక్షేమం, సో బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకి 24,000 కోట్లు. సో అక్కడ 18,000 కోట్లు రైతు భరోసాకి, సో వ్యవసాయ శాఖకి 24,339 కోట్లు కేటాయించారు. మూలధన వ్యయం వచ్చేసి దాదాపుగా 36,504 కోట్లు. అలాగే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,982. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి 3 లక్షలతో ఉన్నటువంటి బడ్జెట్ 3,04,969 కూడుకున్నటువంటి బడ్జెట్ లో మనకి ఇప్పటివరకు రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,000. అంటే సో దాదాపుగా 80,000 కోట్ల వరకు అంటే మనం లోటు బడ్జెట్ లోనే ఉన్నామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. కాకపోతే బీసీ సంక్షేమం కోసం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం కావచ్చు, ఇక్కడ వ్యవసాయ శాఖకి 24,000 కేటాయించారు. సో హైయెస్ట్ గా మనకి పంచాయతీరాజ్ కి 31,000, అలాగే ఎస్సీ సంక్షేమం కోసం 40,000 కోట్లు కేటాయించడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ 2025-26 బడ్జెట్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.